సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ రావిపూడి సంక్రాంతి మార్క్ స్కెచ్. వెంకీ కళ్యాణం మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు అదిరిపోయే టైటిల్. ఈ ఇద్దరి రోల్స్తో థియేటర్లో నవ్వుల జాతరేనంట. ఇంతకీ ఆ స్పెషల్ టైటిల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్తో ఇండస్ట్రీలో దాదాపు 100% సక్సెస్ రేట్ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు అనిల్ రావిపూడి సినిమా థియేటర్లో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ఆడియన్స్లో ఏర్పడింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం. 2026లో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ టాప్ డైరెక్టర్ల రేసులో మరింత ఎత్తుకెదిగారు అనిల్. ఈ టైంలోనే ఆయన తన నెక్స్ట్ సినిమాగా టాలీవుడ్లో మరో భారీ క్రేజ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ మెయిన్ క్యారెక్టర్స్లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్తో F2, F3 సంక్రాంతికి వస్తున్నాం అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్లు, కళ్యాణ్ రామ్తో తన ఫస్ట్ సినిమా పటాస్తో బంపర్ హిట్ అందుకున్న అనిల్ ఇప్పుడు వీరిద్దరిని ఒకే స్క్రీన్పై చూపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నటువంటి ఈ పూర్తి స్థాయి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు సైతం కంప్లీట్ కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మూవీ టీం పక్కా ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండగ వాతావరణానికి అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ సినిమాకి సంక్రాంతి సరుకు అనేటువంటి టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తుంది. పండుగ సీజన్ టార్గెట్గా వస్తున్నటువంటి సినిమా కావడం వల్ల ఈ టైటిల్ అయితే మాస్ ఫ్యామిలీ ఆడియన్స్కు బలంగా రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగినటువంటి సంగీతం సినిమా గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్కు అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కినటువంటి మ్యూజికల్ ఫ్యాంటసీ సినిమా సంగీతం జూన్ 12న రిలీజ్ అయినటువంటి అద్భుతమైనటువంటి టాక్తో ఈ సినిమా దూసుకుపోతుంది. సక్సెస్ మీట్లో అనిల్ రావిపూడి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో కూడా సంగీతం శ్రీనివాసరావు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి ఫ్యాంటసీ కంటెంట్తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఆయన మాకందరికీ స్ఫూర్తి. జనరల్గా మేమంతా ఎంతో కష్టపడి కింద మీద పడి ట్రైలర్ కట్ చేసి సినిమాపై హైప్ పెంచాలని చూస్తూ ఉంటాం. కానీ నిర్మాత నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాకు ఎలాంటి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయకుండానే కొన్ని మంచి మాటలతో థియేటర్లోకి తెచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇకపై నేను కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతా, నా నెక్స్ట్ సినిమాలకు ట్రైలర్లు కట్ చేయనంటూ తనదైన స్టైల్లో సరదాగా కామెంట్స్ చేశారు. దీంతో అనిల్ రావిపూడి రాబోయేటువంటి సంక్రాంతి సరుకు సినిమాకు నిజంగానే ట్రైలర్ లేకుండా వస్తారా అంటూ కూడా సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. కళ్యాణ్ రామ్, వెంకీ హీరోలుగా నటిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఈ ప్రాజెక్ట్ పక్కా ప్లానింగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాస్గా రూపుదిద్దుకుంటుందని కూడా సమాచారం. కాగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా బావా బామరుదులుగా కనిపించబోతున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య సాగేటువంటి ఈ సరికొత్త రిలేషన్షిప్ బాండ్ సినిమాకే మెయిన్ హైలైట్గా నిలవబోతుందట. ఈ విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్ డైనమిక్స్ థియేటర్లో నవ్వులు పూలు పోయించడమే కాకుండా తన మార్క్ ఫ్యామిలీ సెంటిమెంట్ను ఎలిమెంట్స్ను కూడా పర్ఫెక్ట్ బ్లెండ్ చేయడానికి అనిల్ రావిపూడి గట్టి స్కెచ్ చేసినట్లు తెలుస్తుంది. వెంకటేష్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇంప్రెసివ్ కామెడీ టైమింగ్. కళ్యాణ్ రామ్ ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రజెన్స్, ఈ రెండు విభిన్నమైనటువంటి స్టైల్స్ ఒకే స్క్రీన్పై పడితే ఆ మజానే నిజంగా వేరనే ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. F2, F3 సినిమాలతో వెంకీతో ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ మ్యాజిక్ రిపీట్ చేసినటువంటి అనిల్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ను కూడా తోడు చేసి ఆడియన్స్కి డబుల్ డోస్ వినోదాన్ని అందించడానికి అయితే రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ సంబంధించి మరికొన్ని వివరాలు అండ్ హీరోయిన్ల సెలక్షన్స్ అవన్నీ కూడా మేకర్స్ త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ సినిమాకి టైటిల్ వచ్చేసి సంక్రాంతి సరుకు అని అయితే అనుకుంటున్నట్లయితే తెలుస్తుంది. సో సంక్రాంతి సరుకు అంటే మనందరికీ తెలిసిందే కదా, అది ఊర మాస్ టైటిల్. సో ఇలాంటి అంటే ఊత పదాలుగా ఎక్కువగా మనం యూస్ చేసేటువంటి లాంగ్వేజ్. సో అలాంటిది సంక్రాంతి సరుకు అంటే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు ఏంటనేదే ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ అండ్ దాని తర్వాత కృతి శెట్టి ఇద్దరు హీరోయిన్స్గా యాక్ట్ చేస్తున్నారని అయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరికి జోడీగా వీళ్ళిద్దరిని పెడుతున్నారు. సో దీంట్లో బావా బామర్దుల క్యారెక్టర్స్ అంటేనే మనందరికీ తెలిసిందే కదా, అటు దగ్గుపాటి ఇటు నందమూరి వీళ్ళిద్దరు కూడా కలిసి ఒకే స్క్రీన్పై బావా బామర్దులు లాంటి ఒక మల్టీ స్టారర్ సినిమాతో, అది కూడా మేజర్గా ఆడియన్స్ని హిలేరియస్గా ఎంటర్టైన్ చేసేది, కామెడీ జోనర్లో టచ్ అండ్ దాని తర్వాత ఎమోషన్ని
కలగలిపేటువంటి సినిమా అంటే నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఒక పీక్స్ రేంజ్లోనే ఉంటాయి. జనరల్గానే అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు అది కూడా మల్టీ స్టారర్ అండ్ దానికి తోడు దీంట్లో మెయిన్గా బావబామర్దులు అంటే ఇంకా ఫన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో చిన్న ఫార్ములా అంటే ఒక చిన్న లైన్ తీసుకొనే అనిల్ రావిపూడి దాని చుట్టూ కూడా కథల్లేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి మన శంకర్ వరప్రసాద్ మేజర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే దాంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే జస్ట్ ఒక గ్యాంగ్స్టర్ అంటే క్రైమ్ చేస్తూ తప్పించుకునేటువంటి టైంలో పట్టించుకోవడం, దాని తర్వాత ఎవరు చంపారు ఏంటి దాని చుట్టూ కూడా కథనల్లి ఒక చిన్న పాయింట్ తీసుకొని కథను చెప్పడంలో అనిల్ రావిపూడి పెద్ద ఎక్స్పర్ట్ అని అయితే మనం చెప్పొచ్చు. సో అలాంటి ఒక లైన్ చిన్నది దొరికినా కానీ చుట్టూ కూడా కథ అండ్ పాటలు అవన్నీ అల్లేసి ఈజీగా బ్లాక్ బస్టర్ కొట్టేటువంటి డైరెక్టర్లో అనిల్ రావిపూడి నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. సో అందుకోసమని ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి సంక్రాంతి సరుకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.